అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిని మత్స్యకారులు దిగ్బంధించారు. బర్గ్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. రోడ్డు దిగ్బంధించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నెల రోజులుగా రాజయ్యపేటలో బర్గ్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి తమకు హామీ ఇవ్వాలని, అప్పుడే ఉద్యమం విరమిస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన జిల్లా కలెక్టర్ అక్కడికి వస్తున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. రైట్ వాసు, చెప్పండి. ఆందోళన ఇంకా కొనసాగుతుంది. దిగ్బంధం ఇంకా వేయలేదు. ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు కూడా వాళ్ళు అక్కడి నుంచి కదిలేదు లేదని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికే 5-6 గంటలు అయిపోయింది. హైవే దిగ్బంధంతో కిలోమీటర్ల మేర మొత్తం కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. కలెక్టర్ వచ్చి హామీ ఇవ్వాలి, కలెక్టర్ వచ్చి అని చెప్పి వాళ్ళు విరమించేది లేదని చెప్తున్నారు. మరోవైపు రామచంద్ర యాదవ్ అంతా కూడా రాజమండ్రి వైపు తిప్పుతూ వివిధ మార్గాల్లో కారులో కూడా తిప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరోవైపు మత్స్యకారులు అయితే రామచంద్ర యాదవ్ తీసుకురావాలి, డిమాండ్లు నెరవేర్చాలి, బల్క్ డ్రగ్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వాళ్ళు నినాదాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆర్డీఓగాను ఉన్నతాధికారులు కొంతమంది వచ్చి వాళ్ళతో చర్చించినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడ కూడా మొండుపట్టు వేయట్లేదు. కలెక్టర్ తో మాట్లాడించే ప్రయత్నం చేశారు. కలెక్టర్ అక్కడికి వచ్చి హామీ ఇస్తేనే తాము ఉద్యమం విరమిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్ ని విరమించుకుంటున్నామని ప్రకటించాలని చెప్తున్నారు. ఇప్పటివరకు కూడా ఎంత దాదాపు 5-6 గంటల నుంచి కూడా జరుగుతున్నప్పుడు కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి హోంమంత్రి కనీసం స్పందించకపోవడం పట్ల అయితే ఆ మత్స్యకారులు తీవ్ర ఆగ్రహం, ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తాము ఓట్లు వేసి గెలిపించుకున్నాము, అభివృద్ధి అవుతుంది నియోజకవర్గం నేర్పించుకుంటే ఈ విధంగా చేయడం ఎంతవరకు సౌకర్యంగా వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ గ్రామానికి ఎవరు కూడా రాకుండా, ఎవరు మద్దతు ఇవ్వకుండా ప్రజాప్రతినిధుల్ని, వివిధ పార్టీలని, ప్రజా సంఘాలని అడ్డుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని అణచివేసే విధంగా చేస్తున్నారు పోలీసులు, కావాలని చేస్తున్నారు. హోంమంత్రి నియోజకవర్గం కావడంతో ఇలా చేస్తున్నారని మత్స్యకార సంఘాల నాయకులు అయితే ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఆ దిగ్బంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 5-6 కిలోమీటర్ల మేర రాజమండ్రి వైజాగ్ కూడా మొత్తం కూడా ఎక్కడెక్కడ దిగ్బంధం అయితే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వాసు.